దాదాపుగా అమలైపోయింది అనేది వాళ్ళ దృష్టిలో. ఒక నిరుద్యోగ భృతి 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ నెలకి ఇస్తారని 1500 ఆ 2 మినహాయిస్తే. అవి కూడా రేపో మాపో ఇస్తారేమో మేబీ. అయితే ఇక్కడ 50 ఏళ్లకే పింఛను అన్నారు. అది వాస్తవానికి సూపర్ 6 హామీలో హామీ కాదు. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాలి. సూపర్ 6లో అది లేదు. అది మామూలుగా ఇంకా 143 హామీలు ఉన్నాయని చెప్పి ఒక మొత్తం ఉంది కదా, హామీల లిస్టు పుస్తకం. అందులో ఉన్న వాటిలో అదొకటి. కాకపోతే ప్రయారిటీ పరంగా చూసుకుంటే సూపర్ 6 హామీల తర్వాత దీన్ని పెట్టారు. అంటే సూపర్ 6 హామీలు అమలు అయిపోయిన తర్వాత దీని జోలికి వెళ్ళాలి. ఇప్పుడు ఇంకా వాటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఈ నెలలో ఆల్మోస్ట్ అవి పూర్తయిపోతాయి కాబట్టి నెక్స్ట్ దాని జోలికి వెళ్తారేమో. కానీ 1500 రూపాయలు ఇచ్చేదానికే మొన్న అచ్చెన్నాయుడు గారు అన్నది రాష్ట్రాన్ని అమ్మేయాలి అంటే నిజంగా ఇప్పుడు 4000 నడుస్తుంది పింఛను. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు? 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా 4000 రూపాయలు పింఛను ఇవ్వడం అంటే ఆషామాషి వ్యవహారమా?